ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. రీసెంట్ గా ఒక హ్మ్. 2 మంత్స్ బ్యాక్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీరు 8 వసంతాలు సినిమా హ్మ్. ఏ ఆడియన్‌కి ఎలా అర్థమైందో చెప్పమంటే నేను హ్మ్. ఒక చార్ట్ గీసేసి హ్మ్. ఒక 16, 17 వేరియేషన్స్‌లో చెప్పేస్తానని చెప్పి ఒక మాట అన్నారు. అన్నాను. అవును. నాది ఒక స్ట్రెయిట్ క్వెషన్. ప్లీజ్. ఒక వుమెన్‌కి హ్మ్. అంటే పెళ్లి అయిన వాళ్ళు గాని, పెళ్లి కాని వాళ్ళు గాని, హ్మ్. ఒక ఏజ్ వచ్చిన వుమెన్‌కి హ్మ్. 8 వసంతాలు ఎలా అర్థమైంది? ఆహ్, నా ప్రకారం అగైన్ విమెన్‌లో గూడా మనకి డిఫరెంట్ కేటగరీస్ ఉంటారు గదా! హ్మ్. బట్ మోస్ట్‌లీ నాకొచ్చిన మెసేజెస్ ప్రకారం నేను ఇంటరాక్షన్ చేసిన జనాల ప్రకారం అది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళవ్వచ్చు, నాకొచ్చిన సోషల్ మీడియా మెసేజెస్ అవ్వచ్చు, నేను బయట మాట్లాడిన జనాలవ్వచ్చు. 90% విమెన్‌లోకి చాలా గట్టిగా ఎళ్ళిపోయిందండి ఈ సినిమా. హ్మ్. విమెన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఓకే. అంటే సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, 50+, 60+, లేదా మీరన్నట్టు మ్యారీడ్ వుమెన్ అవ్వచ్చు, హ్మ్. లేదా యంగ్ జెన్‌జీ అవ్వచ్చు, టీనేజ్ అమ్మాయిలవ్వచ్చు, అండ్ విమెన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండి. హ్మ్. డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. సో, ఇక్కడ ఇది మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేరళ, కర్ణాటక, నార్త్, హ్మ్. నార్త్ ఈస్ట్, శ్రీలంక, థాయిలాండ్, బ్రెజిల్ అంటే ఇలాంటి చాలా చోట్ల నుంచి అంటే వాళ్ళకి తెలుగు రాదు గదా! వాళ్ళు డబ్డ్ వెర్షన్స్ చూసి లేదా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూసి కనెక్ట్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. హ్మ్. అండ్ దాన్ని ఇప్పుడు కొంతమంది ఎలా అంటే ఇప్పుడు మాకొక 'ఆనంద్', ఒక 'గోదావరి', ఒక 'అందాల రాక్షసి', హ్మ్. తర్వాత మా ఫేవరెట్ ఫిల్మ్ ఏది అంటే 'ఎనిమిది వసంతాలు' అని చెప్తాం. ఇలా అన్నవాళ్ళు చాలామందున్నారు. అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ఫిల్మ్స్ నేను ఏవైతే మెన్షన్ చేశానో, అవి చాలా ఎక్స్‌ట్రార్డినరీ రిపీట్ వాల్యూ ఉన్న ఫిల్మ్స్. ఓకే. చాలా సార్లు యూట్యూబ్‌లో అవును. అలా చూస్తూ ఉంటారు కదా! సో, అందుకే ఒక కల్ట్ ఫాలోయింగ్ అనేది ఆల్రెడీ వచ్చింది. అంటే మూవీకి రిపీట్ ఆడియన్స్ ఉండడం గాని, లేకుంటే హ్మ్. ఒక రీచ్ పాయింట్ వరకు వెళ్ళిపోవడం గాని, ఇవన్నీ ఓకే. ఒక విమెన్ మైండ్ సెట్ మీద 8 వసంతాలు ఎలా ప్రభావితం చూపించింది? రకరకాల యాస్పెక్ట్స్‌కి కనెక్ట్ అయ్యారు. అంటే మనం వుమెన్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి. అవునవును. విల్ డిస్కస్ అదర్ ఆడియన్స్ లేటర్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి అందం. హ్మ్. అందం అంటే గుణం. అందం అంటే క్వాలిటీస్. అడ్రెస్ అస్ బై అవర్ క్వాలిటీస్, నాట్ బై అవర్ అపియరెన్స్. ఇది ఒక చిన్న వాయిస్ ఓవర్ లాగా ఉంటుంది గదా! అవును. సినిమాలో. స్టార్టింగ్‌లో. యాహ్! సో, దానికి చాలామంది చాలా కనెక్ట్ అయ్యారండి. ఓకే. అందంగా ఉన్న అమ్మాయిలు కనెక్ట్ అయ్యారు. అందంగా లేని అంటే అందం అంటే నేననేది ఓన్లీ ఫిజికల్ అందం గురించి మాట్లాడుతున్నా. ఓకే. 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 అలాంటి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో, యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే చాలా సార్లు మనం సొసైటీలో కూడా చూస్తూ ఉంటాం గదండీ. హ్మ్. అవును. ఎస్పెషల్లీ ఒక అమ్మాయి అందంగా ఉంటే అందం ఓవర్ రైడ్స్ ఎవ్రీథింగ్. అంటే ఈమె అందంగా ఉంది కాబట్టి ఈమెకు అవకాశం వచ్చిందనో, ఆ ఈమె సక్సెస్‌ని గూడా దాంతోనే ముడిపెడతారు. ఈమెకు అందంగా ఉంది కాబట్టి ప్రమోషన్ వచ్చిందనో, అవును. ఈమె అందంగా ఉంది కాబట్టి ఇంకోటేదో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందనో వాటెవర్. ఓకే. సో, ఆ క్వాలిటీస్ గాని, యాక్చువల్ టాలెంట్ గాని, స్కిల్ గాని చాలా సార్లు షాడో చేసేస్తుంది అందం అనేది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే అందంగా ఫీల్ అవ్వరో, అంటే మనకు అందం లేదని ఫీల్ అయ్యే ఒక విమెన్ ఉంటారు చూడండి. వాళ్ళు గూడా చాలా సార్లు కోరుకుంటారండి. మీరు ఎందుకు అందం దగ్గరే ఆగిపోతుంది సొసైటీ. మాలో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అవును. ఇంత వి కెన్ ఆఫర్ సో మచ్. సో, అందాన్ని దాటి చూడగలగాలి గదా! సొసైటీ అనే ఒక ఆశ అందరికీ ఉంటుంది. అది ఇన్‌ఫాక్ట్ అబ్బాయిలకి కూడా ఉంటుంది. అందుకే మనం తర్వాత డిస్కస్ చేద్దాం దాని గురించి. సో, దిస్ ఈజ్ వన్ యాస్పెక్ట్ అండి. డీప్‌గా కనెక్ట్ అవ్వడానికి రీజన్. కరెక్ట్. రెండో యాస్పెక్ట్ ఏంటంటే అండి హోప్. అంటే లవ్ మీద హోప్. హ్మ్. ఎస్పెషల్లీ ఇవాల్టి జనరేషన్‌లో చాలామందికి ప్రేమ మీద నమ్మకం గాని, ప్రేమ మీద ఉండే ఒక హై రిగార్డ్ గాని, రెస్పెక్ట్ హ్మ్. అది కొంచెం తగ్గింది. చాలా కారణాల వల్ల. ఓకే. మేబీ బయట అవుతున్న డివోర్స్‌ల వల్ల అవ్వచ్చు. హ్మ్. పర్సెంటేజ్ కూడా పెరిగింది కాబట్టి. లేదా ఈ స్పీడ్ డేటింగ్ కల్చర్ వల్ల అవ్వచ్చు. రకరకాల కారణాలు. ఓకే. అండ్ జనరల్‌గా హ్యూమన్ కనెక్ట్ అనేది తగ్గింది కాబట్టి ఈ జనరేషన్‌లో మనకి టెక్నాలజీ వల్ల, అవును. డివైసెస్ వల్ల రైట్. వి ఆర్ మోర్ కనెక్టెడ్ టు అవర్ డివైసెస్ దాన్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ కదా! సో, ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఇప్పుడు అండ్ ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్ అనేది మనకు తగ్గిపోయాయి. ఇప్పుడు మూవీస్ పరంగా కూడా. అవును. మన చిన్నప్పుడు చూస్తే మనకి 90స్‌లో 'నాగార్జున' గాని, 'షారుఖ్ ఖాన్' గాని, ఇప్పుడు తర్వాత కొంచెం 2000స్‌లో 'ఉదయ్ కిరణ్', లేట్ 'ఉదయ్ కిరణ్', 'తరుణ్' ఆర్ 'సిద్ధార్థ్' ఆర్ అవును. 'మాధవన్'
ఓకే. సో, చాలా మటుకు లవ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు మనకు వచ్చేసేవి. హ్మ్. అదొక జానర్‌లా ఉండేది. అండ్ దానికంటూ సెపరేట్ కొంతమంది హీరోలు ఉండేవాళ్ళు. అవును. ఇంకా ముందు జనరేషన్‌లో మిస్టర్ శోభన్ బాబు ఇలాంటి వాళ్ళు. రైట్? సో, ఇప్పుడు ఇవాళ రేపు ఆ జానర్ కూడా చాలా తగ్గిపోయిందండి. ఇప్పుడు మనకి లాస్ట్ 10 ఏళ్లలో ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చాయంటే చాలా తక్కువ ఉంటాయి. అవును. ఓకే. ఎందుకంటే డిఫరెంట్ లవ్ స్టోరీస్ కంటే కూడా వేరే రకాల సినిమాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. ఓకే. సో, ఆ కారణం వల్ల కూడా ఏంటంటే ఒక ఫ్రెష్ ఫీల్ అనేది, అంటే లవ్ స్టోరీ అనేసరికి ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఆడియన్స్‌కి. హ్మ్. క్లాసిక్ లవ్ స్టోరీ అనంగానే. రైట్? సో, ఈ సినిమా మనకి ప్రేమ మీద హోపు, ఒక నమ్మకం, బ్రేకప్ అయిన, అండ్ బ్రేకప్‌లు చాలా ఫ్రీక్వెంట్‌గా అందరికి అవుతున్నాయి కాబట్టి, మనకొక బ్రేకప్ అయినా గానీ, మన నుంచి లవ్ వెళ్ళిపోయినా గానీ, హ్మ్. మనకి పదింతలు ఆ లవ్ వెనక్కొస్తుంది. మనం హోప్ వదులుకోకూడదు. మనం ప్రేమ అనేది ఆహ్, ఎప్పటికైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ మూవీలో చెప్పడం వల్ల విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఓకే. సూపర్. అమ్మాయిలు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ప్రేమ యొక్క డెఫినిషన్ గూడా కదండీ. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ గురించి ఒక ఫిలాసఫీ చెప్పాడు మా డైరెక్టర్ ఈ సినిమాలో. సో, నేనిది చాలా సార్లు వాడాను. ప్రేక్షకుడిగా వెళ్ళి ప్రేమికుడిలా వస్తారు అవును. ఈ సినిమాకి అనేది ఒక క్యాచ్ ఫ్రేజ్ లాగా ముందరే చెప్పాడు. మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. అవును. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ప్రేమ మీద నమ్మకం ఉన్నవాళ్ళు గానీ, ప్రేమ మీద నమ్మకం లేని వాళ్ళు గానీ, వాళ్ళందరికీ ప్రేమ గురించి ఒక ఫ్రెష్ కోణం హ్మ్. అనేది ఈ సినిమా ద్వారా వచ్చింది. సో, ఈ సినిమా యొక్క కోర్ ఫిలాసఫీ ఏంటి? అబౌట్ లవ్. రైట్? ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం గాదు, చేయాల్సిన ప్రయాణం. ఓకే. సో, లవ్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్. ఇట్స్ అ జర్నీ. సో, ఇది కూడా చాలా డీప్‌గా వెళ్ళింది జనాల్లోకి ఈ ఫిలాసఫీ అనేది. అంటే ఎగ్జాక్ట్. మనం అన్‌రిక్వెటెడ్ లవ్ గానీ, వన్ సైడ్ లవ్ గానీ చాలా హుందాగా చేయొచ్చు. దాన్ని గూడా ఒక డిగ్నిటీతో చేయొచ్చు. హ్మ్. అది సఫర్ అవుతూ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ అందులో ఉండే ఒక జాయ్ అందులో ఉంటుంది. క్లైమాక్స్‌లో డైలాగ్ గూడా అదే కదా! యాహ్! మిమ్మల్ని దూరం నుండే చూస్తూ ఉంటాను, ఈ ప్రయాణం ఎప్పటికీ చేస్తూనే ఉంటాను అనేది అది యూనివర్సల్ డైలాగ్ అండి. అవును. అంటే అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా. ఎందుకంటే అందరికీ అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడో అప్పుడు ఉంటుంది. ఓకే. వన్ సైడ్ లవ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ చిన్నదో, పెద్దదో ఒకటి ఉంటుందండి ఓ లవ్ స్టోరీ. హ్మ్. ఓకే. సో, అలాంటి వాళ్ళందరికీ అది ఆ డైలాగ్ చాలా డీప్‌గా కనెక్ట్ అవుతుంది. సో, ఇవి ఇంకా నేను జస్ట్ సర్ఫేస్ లెవెల్‌లోనే చెప్పా. ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి. బట్ మీరు అడిగిన క్వెషన్‌కి ఈ కాంబినేషన్‌లో చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యారు. అంటే నేను స్పెషల్‌గా వుమెన్ గురించే ఎందుకు అడిగానంటే, హ్మ్. ఇది నాకు ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మా వదిన గారున్నారు. హ్మ్. నా వైఫ్ వాళ్ళ సిస్టర్. వారు మూవీస్‌కి పెద్ద మూవీ లవర్ కాదు. హ్మ్. మూవీస్‌కి పెద్ద వెళ్ళరు. బట్ 8 వసంతాలు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హ్మ్. ఇంచుమించు ఒక 10 సార్లు స్టేటస్ పెట్టుంటారామె. అవును. అవును. 'పరిచయం ఇలా' సాంగ్. అవును. అంటే మూవీని లవ్ చేయని, మూవీతో సంబంధం లేని ఒక కామన్ మ్యాన్‌ని గూడా, అవును. ఒక కామన్ వుమెన్‌ని గూడా అవును. 8 వసంతాలు మూవీ ఎంత కదిలించిందని చెప్పడానికి నేను పర్సనల్‌గా ఫేస్ చేసిన ఎగ్జాంపుల్ ఇది. సో, అందుకని అలాంటివి అడిగాను. నేను చాలా ఫేస్ చేశాను. హ్మ్. ఫణీంద్ర గారు ఇంటర్వ్యూకొచ్చినప్పుడు నేనొక మాట అడిగాను. యాహ్! బిఫోర్ వి మూవ్ ఆన్ టు థట్, మీ స్టేట్మెంట్‌కి, అంటే సినిమా అంటే అంత రెగ్యులర్‌గా చూడని వాళ్ళు గూడా, హ్మ్. ఈ సినిమా యొక్క సక్సెస్ ఏంటంటే అండి, సినిమాలు చూడడం మానేసిన వాళ్ళు కూడా, హ్మ్. సినిమాలు పెద్దగా చూడని వాళ్ళు కూడా దీన్ని విపరీతంగా నెట్‌ఫ్లిక్స్‌లో చూడడం జరిగింది. అవును. చాలా రోజుల తర్వాత ఒక క్లైమాక్స్. హ్మ్. ఇప్పుడు మనకి 'తొలి ప్రేమ', 'ఆర్య' ఇలాంటి కొన్ని క్లైమాక్స్‌లు ఉంటాయండి. అవును. ఎస్‌విఎస్‌సి కానీ, అంటే కొన్ని క్లైమాక్స్‌లు మనం మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాం. అదొక ఎమోషన్ కోసం. అండ్ చూసిన ప్రతిసారి మనం ఏడుస్తాం కూడా చాలా సార్లు. అది ఏడుపు కూడా గాదది. అదొక అదొక హ్యాపీ టియర్స్. హ్యాపీ టియర్స్ అది. సో, అలా. సో, ఇప్పుడు కేవలం లాస్ట్ 20 నిమిషాలు ఒక 50 సార్లు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఫైనెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 'గరికపాటి' గారు మన సినిమా గురించి చెప్పారు. అవును. ఓకే. అంటే ఒక గొప్ప ప్రవచనకర్త. అండ్ సొసైటీలో అంత అంటే బిగ్ షాట్ లాగా ఆయన ఒక రకంగా చూస్తే. అవును. ఓకే. ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ. ఓకే. ఆయన్ని ఫాలో అవ్వని వాళ్ళు ఎవరు ఇవాళ రేపు. సో, నాకు అలాంటి మెసేజెస్ కూడా వచ్చాయి. అంటే అలాంటి ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి మీ సినిమా గురించి ఒక ప్రవచనంలో ఇంత గొప్పగా చెప్పారంటే, ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడండి అని చెప్పారు ఆయన. చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్.
అదే రీల్ నాకు ఒక 100 మంది షేర్ చేసి ఉంటారండి. హ్మ్. ఇంతకంటే గొప్ప వాలిడేషన్ కావాలా మీకు అని. అంతే ఆర్ కదా! ఇంతకంటే గొప్ప వాలిడేషన్ ఉండదు సినిమాకన్నట్టు. అంటే అదే ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డో, అదే ఒక నేషనల్ అవార్డ్ లాంటిదండి. ఫర్ ఎగ్జాంపుల్ యెస్. రైట్? ఇప్పుడు మీకో టాస్క్ ఇవ్వబోతున్నాను. యాహ్! యాహ్! ప్లీజ్. ఫణీంద్ర గారు అని ఒక క్వెషన్ అదే. అదే. అడుగుతున్నారు. యెస్. ఆ టాస్క్ ముందు ఒక మాట చెప్తాను. యాహ్! జస్టిఫై అవుద్ది. యాహ్! 2014లో మధురం అయిపోయింది. హ్మ్. 2025లో మీరు 8 వసంతాలు యాహ్! తీస్తున్నారు. సో, రవి మాత్రమే ఎందుకు ఆ ఆ! క్యారెక్టర్‌కి ఆ! ఎందుకు తీసుకున్నారంటే, ఆ! ఫణీంద్ర గారు ఏం చెప్పారంటే, ఆ! క్లైమాక్స్‌లో ఒక లెటర్ ఉంటది. అవును. సినిమా స్టోరీ మొత్తాన్ని జస్టిఫై చేస్తూ ఆ లెటర్ చదువుతూ ఉండాల. అవును. చాలా సేపు చదవాలా. అవును. ఆ డెప్త్ ఉండాల. అవును. రవి వాయిస్‌లో గాని, ఆ! రవికి తెలుగు మీద ఉండే ఆ పట్టు గాని, హ్మ్. రవి సరిపోతాడని నాకనిపించింది. హ్మ్. అందుకే చూజ్ చేసుకున్నాను అన్నాడు. హ్మ్. మీరు క్లైమాక్స్‌లో ఆ లెటర్ చదివిన తర్వాత, హ్మ్. అప్పుడు మళ్ళీ సాంగ్ ప్లే అవుద్ది. హ్మ్. లాస్ట్ లైన్స్ తర్వాత. హ్మ్. 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 ఆ లాస్ట్ ఫ్యూ లైన్స్ ఇప్పుడు మా కోసం ఒకసారి చెప్తారా? ఇది షూట్ అప్పుడు మొత్తం 14 నిమిషాలు నేను ఒకటే టేక్‌లో చెప్పా. అవునా? ఆ! ఒకటే టేక్‌లో చెప్పా అది. నేను కొన్ని చోట్ల అది చెప్పడం జరిగింది ఆల్రెడీ బయట. అదొక చిన్న ట్రివియా ఏంటంటే, బిఫోర్ ఐ సే దోస్ లైన్స్, ఆహ్, 'మధురంకి' నా డే 1 ఫస్ట్ షాట్. డే 1 అంటే ఇప్పుడు 'మధురం' కాఫీ షాప్ కదా! మీరు హ్మ్. 'చాందిని' నేను 'రవి' అనుకోండి. హ్మ్. ఫస్ట్ డే ఫస్ట్ షాటు అక్కడే సేమ్ ఆయన పొజిషన్‌లో కెమెరామాన్ ఉన్నాడు. ప్రవీణ్ మనమాలి. యెస్. అహా! కాదు, కాదు. ఆ షాట్‌కి మిస్టర్ శరత్ అని ఇంకొకాయన చేశాడు. ఓ 2 డేస్. తర్వాత మిస్టర్ ప్రవీణ్ వచ్చాడు. యాహ్! సో, వాళ్ళు రోలింగ్ కెమెరా యాక్షన్ అన్నారు. నేను డైలాగ్ స్టార్ట్ చేశా. చెప్తూ ఉన్నా, చెప్తూ ఉన్నా, చెప్తూ ఉన్నా, చెప్తూ ఉన్నా. అయిపోయింది డైలాగ్. ఒక 7, 8 పేజెస్. హ్మ్. తర్వాత నేను ఆయన వైపు చూసి, "అయిపోయింది భయ్యా డైలాగ్" అన్నా. "ఓకే. కట్" అన్నాడు. ఓకే. సో, తర్వాత ఆయన లోపలికెళ్ళి ఒకసారి ఆ ఫుటేజ్ ఆయన పెద్ద మ్యాక్ డెస్క్‌టాప్ ఉండేది. హ్మ్. అందులో చూసేసి వచ్చి, "టేక్ ఓకే" అన్నాడు. "ఏంటి షూరా?" అన్నా. "ఓకే. నాకు కావాల్సింది నాకొచ్చేసింది" అన్నాడు. వావ్! అనుకుని అదేంటి 9 మినిట్స్ సింగిల్ టేక్ అది. నా డే 1 ఆఫ్ నా ఫస్ట్ డే 1 విత్ మిస్టర్ ఫణీంద్ర హ్మ్. యాస్ ఎన్ యాక్టర్. సో, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది గదా! సో, అలా అలా ఇంకా 'మధురం' 95% సింగిల్ టేక్సే 'మధురం' డైలాగ్స్ అన్నీ. ఓకే. ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ 9 మినిట్స్‌లో వచ్చిందో. సో, ఇదెందుకు చెప్తున్నా అంటే, 'ఎనిమిది వసంతాల్లో' ఈ పెద్ద క్లైమాక్స్ ఇంత పెద్ద మోనోలాగ్ లాగా, వాయిస్ ఓవర్ లాగా లెటర్ చదవడం ఉన్నప్పుడు, సరదాగా మాకో బెట్ ఉండిందనమాట. హ్మ్. నేను 9 మినిట్స్ సింగిల్ టేక్ చేశా గదా 'మధురము'. ఇప్పుడు 14 మినిట్స్ చేస్తా అని నేను చెప్పా. డైరెక్టర్ గారు చెప్పారా? ఆ! హ్మ్. అంటే మ్యూచువల్‌గా. హ్మ్. హ్మ్. నువ్వు చేయరా నేను నీకు క్లాప్స్ కొట్టిస్తా అన్నాడు. ఓకే. సరదాగా ఇది ప్రీ ప్రొడక్షన్ అప్పుడే ఒకసారి. ఒక హ్మ్. చిన్న రిహార్సల్ చేస్తున్నప్పుడు. సరే నేను చేస్తా. నేను ట్రై చేస్తా. సింగిల్ టేక్ చేయాలనేది ఒక ప్రయత్నం. ఒక ప్రయత్నం. హ్మ్. చేయాలని రూల్ ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేయడం ఇంపార్టెంట్. అంతే. అది 1 టేకా, 100 టేక్స్ అని కాదు కదా! బట్ అదొక ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అంత హైస్, లోస్ ఉన్న డైలాగ్ సింగిల్ టేక్‌లో చేయడం జనరల్‌గానే చాలా కష్టం. అవును. ఓకే. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి కదా! సో, నేను ట్రై చేశా. అది వర్కౌట్ అయింది. హ్మ్. సో, ఆయన క్లాప్స్ కొట్టిచ్చలేదు. అంటే ఆయనేమి అందరికి చెప్పలే. రవి గారు చేస్తే క్లాప్స్ కొట్టండని. హ్మ్. మేము మళ్ళీ వన్ ఆన్ వన్ ఆ షాట్ ముందు నేను చేస్తా అన్నా సింగిల్ టేక్. సో, చేశా. ఆ రోజు ఒక 50 మంది ఉన్నారక్కడ. ఫుల్ ఇంకా అరుపులు, కేకలు, క్లాప్స్ అన్నమాట. అది నేను లైఫ్‌లో మర్చిపోలేనది. అంటే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అది. ఇప్పటికి మీరు నాకు దక్కుతారో లేదో నాకు తెలీదు. ఈ కథకి అదే ముగింపవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మంచి ప్రేమ కథ లక్షణం చివరికి ప్రేమికులు కలిసారా లేదా అని కాదు. ప్రేమ వాళ్ళని ఎంతగా మార్చిందో తెలియచేయడం. పిలవడానికి పేరే లేని ఒక వ్యక్తి తనకంటూ ఒక పేరు సంపాదించుకునేంత స్ఫూర్తినిచ్చింది ప్రేమ. ఎవరికి పుట్టామనేది కాదు, ఎందుకు పుట్టామన్న ఆలోచన వైపు నడిపింది అదే ప్రేమ. ఇద్దరు చివరికి కలిస్తేనే ప్రేమ గెలిచినట్టు కాదు. ఒకరి నుండి ఒకరు స్ఫూర్తి పొందడం, ఒకరి వాళ్ళొకళ్ళు మంచి మనిషిగా మారడం, అందమైన జ్ఞాపకాలు మిగుల్చుకోవడం, కలిసిన కలవకపోయినా అనుభవాలతో ముందుకు సాగిపోవడం. ఇదే ప్రేమ యొక్క నిజమైన ఉద్దేశం. అంకెలతో కొలిస్తే 365 రోజుల్ని ఒక సంవత్సరం అంటాం. అవే 365 రోజుల్ని అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అనొచ్చు. 1, 2 కాదు. మీ వల్ల నాకు అలాంటివి 8 వసంతాలున్నాయి. 8 వసంతాలు. ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు. చేయాల్సిన ప్రయాణం. మిమ్మల్ని దూరం నుండే చూస్తూ ఉంటాను. ఈ ప్రయాణం ఎప్పటికీ
చేస్తూనే ఉంటాను. ప్రేమతో మీ సంజయ్. సూపర్ సార్. ఇది లాస్ట్ అవును. పారాగ్రాఫ్. అవును. సో అంటే అది చేస్తున్నప్పుడు నాకు నాకే ఏడుపు వచ్చేసింది అది చేస్తున్నప్పుడు. అది ఒక అంటే మానసికంగా ఒక హై వస్తుందండి. యా అది ఏడుపు కాదు, ఒక ట్రాన్స్. బాధ కాదు, యా సంతోషంలో వచ్చే ఒక కన్నీరు. థియేటర్లో ఆ లైన్స్ అయిపోయిన తర్వాత, Yeah. మీరు చదివిన లైన్స్ అయిపోయిన తర్వాత, మళ్ళీ ఆ పరిచయం ఇలా అనే సాంగ్ ప్లే అవుతుంది. ఆ బీజిఎం బీజియం ఫ్లూట్ ఆ బీజియం వచ్చి తను పరిగెత్తుకుంటా మీ దగ్గరికి వచ్చినప్పుడు, మిమ్మల్ని అప్పుడు కౌగిలించుకున్నప్పుడు, ఇలానే కూర్చుని ఉంటా, ఇలా కూర్చుంటా, ఇలా ఒకసారి లేస్తా. అంటే ఒక రకమైన ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే మూమెంట్ అది. అవును, సో అది అందరికి డ్రీమ్ క్లైమాక్స్. అవును. అండ్